హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ డాక్టర్ ఫజల్ నిసా. సో ఎండాకాలం వచ్చేసింది అండ్ ఎండలు చాలా చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. అండ్ దానికోసం మీరు ఎటువంటి టిప్స్ పాటించాలి? సో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎండలో చాలా పీక్ టైంలో ఉన్నప్పుడు అరౌండ్ 12 to 3 బయటికి వెళ్ళడం అయితే డెఫినెట్ గా మీరు అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ ఇఫ్ యూర్ ప్రెగ్నెంట్ ఆర్ ఐవీఎఫ్ అదే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు అండ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు. అండ్ అలానే చూసుకుంటే కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ అంటే యూ హ్యావ్ టు హ్యావ్ అట్లీస్ట్ ఒక 3 to 4 liters ఆఫ్ వాటర్. అలానే దాంతో పాటు ద్రవ పదార్థాలు లైక్ కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, చియా సీడ్స్ అండ్ లెమన్ విత్ చియా సీడ్స్, ఇవన్నీ కూడా మీ బాడీని కూల్ గా ఉంచుతాయి అండ్ డిహైడ్రేషన్ అవ్వకుండా చేస్తాయి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలన్, వాటర్ రిచ్ ఫ్రూట్స్ ఏది ఉన్నా కూడా వాటర్ మెలన్ ఇలాంటివన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డ్రై అండ్ మసాలా ఫుడ్స్, వాటర్ ఫ్రైడ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఇట్ విల్ లీడ్ టు అ లాట్ ఆఫ్ చాలా దాహం వేస్తుంది మనకి బికాస్ ఆఫ్ ద డిహైడ్రేషన్. సో అటువంటి ఫుడ్స్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. హై స్పైసీ ఫుడ్స్, లిటిల్ స్పైసెస్ ఇస్ ఓకే, బట్ టూ మచ్ స్పైసీ ఫుడ్ కూడా తీసుకోవద్దు. దీనివల్ల కూడా గట్ డిస్టర్బెన్సెస్ అండ్ మోషన్స్ రావడం ఇట్లాంటివన్నీ కూడా అవ్వచ్చు. సో అది కూడా అవాయిడ్ చేయండి. ప్లస్ ఏంటి అంటే మీరు నాట్ నెసెసరీ దట్ యూ షుడ్ జస్ట్ స్టే ఎట్ హోమ్, బట్ ఈవినింగ్ వాక్ కి అట్లా వెళ్ళొచ్చు. అండ్ అలానే చూసుకుంటే 24 hours ఏసీలో ఉండడం కూడా ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో బయటికి గో ఫర్ అ వాక్, గ్రీనరీ ఎక్కడైతే ఉందో అక్కడ ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ గో ఫర్ అ నార్మల్ 20 to 30 minute వాక్ ఈవెన్ ఇఫ్ యూఆర్ ప్రెగ్నెంట్ డ్యూరింగ్ దిస్ టైమ్. అండ్ మాక్సిమమ్ మీరు సన్ టైమ్ లో అవాయిడ్ చేయండి. ప్లస్ మీ హెల్త్ ని జాగ్రత్తగా, మీ ప్రెగ్నెన్సీని జాగ్రత్తగా ఉంచుకోండి. హ్యావ్ అ సేఫ్ ప్రెగ్నెన్సీ.